నవ్య ఎందుకిలా తప్పుగా అర్థం చేసుకుంటుంది శాంభవి? నవ్యమే తప్పుగా అర్థం చేసుకోలేదు. ఏ కూతురైనా తన తండ్రికి ఏ సంబంధం లేని అమ్మాయిని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటే ఇలాగే బాధపడుతుంది బావగారు. మీరు సరస్సు మీద అవసరానికి మించి ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. అది తప్పే బావగారు. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా సరే నేను చేస్తున్నది ఏదీ తప్పు కాదు. అది తప్పని మీకు అనిపిస్తే అలాంటి తప్పు చేయడానికి నేను సిగ్గుపడను, భయపడను. ఇంక నేను బావని మర్చిపోవాల్సిందేనా అమ్మా? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటే బావ నాకు దక్కనట్టే. నేను బావని మర్చిపోవాల్సిందే. వాళ్ళ పెళ్లి జరగనివ్వనని చెప్పాను కదే. ఇంట్లో వాళ్ళెవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నువ్వు చెప్తే ఆగిపోతారా? నువ్వేం చేసినా పెళ్లి ఆగిపోతుందా? ఇప్పటి వరకు నువ్వు వేసిన ప్లాన్ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. ఆ బుచ్చమ్మని ఇంట్లోంచి పంపించలేని దానివి వాళ్ళ పెళ్లి ఎలా ఆపగలవు? రాహుల్ బావతో నా పెళ్లి చేస్తానని నువ్వే బావ మీద ఆశలు పెంచావు. నేను బావను వదులుకోలేనమ్మా. నాకు బావ కావాలమ్మా. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ బావతోనే నీ పెళ్లి చేస్తాను. రాహుల్ నీకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కనివ్వను. ఇంతవరకు నేను పథకాలు వేయటం మాత్రమే చూశావు. నేను అనుకున్నది జరగనప్పుడు ఈ కాత్యాయని ఎలాంటి విధ్వంసం చేస్తుందో నువ్వే చూదుగాని. ఓలమ్మో, ఆ షాప్లో ఎన్ని సీర్లున్నాయో చూడటానికి నా 2 కళ్ళు సరిపోలేదే బాబు. నువ్వు తింగర బుచ్చివని తెలిసి కూడా నిన్ను పంపించడం నాదే బుద్ధి తక్కువే. నాన్న తింగర బుచ్చినా? డౌట్ లేదు. నువ్వు ఎడ్డిదానివి జడ్డిదానివి కూడా. నువ్వు కూడా నన్నే అంటావేటి సెల్లి? నిన్ననటం కాదే, నిన్ను పంపించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నిన్ను నమ్ముకున్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, నాదే తప్పు. వాళ్ళని వీళ్ళని అడగటం కాదు, దాన్నే 4 ఉతికితే విషయం ఏంటో బయటపడుతుంది. ఏంటమ్మగారు? అమ్మగారు బొమ్మగారు అంటూ వెధవ నాటకాలాడికే నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా? నన్ను పట్టుకొని మరీ నిలదీసి అడుగుతుందంటే నన్ను రాహుల్ బాబు గారిని గాని చూసారా? నేనేం చేశాను అమ్మగారు? చెయ్యకూడనవన్నీ చేస్తున్నావు. నువ్వేంటి, నీ తాహతేంటి? నీ బోడి మొహానికి నా రాహుల్ బావే నీకు కావాల్సొచ్చాడా? నైసుగా మా మామయ్య గారికి మందులేయడానికి వచ్చి మా రాహుల్కి మందు పెట్టి నీ వైపు తిప్పేసుకుంటావా? నా బావని వెంట తిప్పుకునేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందే? నువ్వేం చేసినా ఎవరేం చేయలేరనుకుంటున్నావా? నువ్వు అమాయకురాలు అనుకున్నానే కాని తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గట్టికురాలు అనుకోలేదే. రాహుల్ని నీ వెనక ఎందుకు తిప్పుకుంటున్నావు? ఏం మాయ చేసి నీ బుట్టలో వేసేసుకుంటున్నావే? ఏం చెయ్యాలనుకుంటున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? మీరేమంటున్నారు అమ్మగారు? నేనేం చేశాను? మంచిగా మామూలుగా అడిగితే చెప్పవే. నీ నోటితోనే ఎలా నిజం కక్కించాలో నాకు బాగా తెలుసు. రావే అమ్మగారు. రా అమ్మగారు రావే రావే. రాహుల్ని నీ కొంగు కట్టేసుకుని ఈ ఇంటి కోడలు వైపోదామనుకుంటున్నావే? అమ్మగారు, నీకు రాహుల్తో పెళ్లి కావాలా? అమ్మగారు, నేనేం చేయలేదు అమ్మగారు. నోర్మోయ్,
మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. మా రాహుల్ని మా సెల్లికిచ్చి పెళ్లి చేద్దామని మేమనుకుంటుంటే మధ్యలో గెద్దలా వచ్చి తన్నుకుపోతావేంటి? నువ్వు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి మా రాహుల్ బాబు తప్ప నీకింకెవరూ దొరకలేదా? చెప్పవే, చెప్పు. అమ్మగారు, మీరు అనుకుంటున్నట్టు నేనేమి... నా దగ్గర అమాయకురాల్లాగా డ్రామాలాడుకో. నువ్వు ఎంత పెద్ద జాదువో నాకు తెలుసే. నిజం చెప్పు. నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వింకా ముందు ముందు ఏం చెయ్యాలనుకుంటున్నావో అన్నీ నాకు తెలియాలి. చెప్పు. చెప్పవే. వీళ్ళు నా చేత నిజం చెప్పించేంత వరకు నన్ను వదిలేలా లేరు. నేను నిజం చెప్పేస్తే రాహుల్ బాబు సమస్యల్లో పడిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి నిజం చెప్పను అని నా భర్తకి నేను మాటిచ్చాను. నా ప్రాణం పోయినా నా భర్తకిచ్చిన మాటని నేను తప్పను. అమ్మగారు, మోగదాన్లా నటిస్తున్నావేంటి? చెప్పవే. నాకు నిజంగా ఏం తెలియదు అమ్మగారు, నన్ను వదిలేయండి. ఏయ్, నిజం చెప్పకపోతే ఈ క్షణమే చంపేస్తాను. చెప్పు. నిన్ను ఎంత ధైర్యమే నీకు? మా అమ్మ చేతిని పట్టుకుంటావా? నిన్ను నా సెల్లి గొంతు పట్టుకుంటావా? నిన్ను వదలవే. వదలు. ఏం చేస్తున్నావే నువ్వు? ఇంకా ఏం చేయలేదు. చేస్తే తట్టుకోలేరు మీరు. నేనేం చేస్తున్నానో నిజం చెప్పాలా? చెబితే నీ గుండె ఆగిపోతుంది. చెప్పమంటావా నిజం? కుస్తీలు పట్టే వస్తాదులా ఒళ్ళు పెంచాను. ఎవరినైనా తొడగొట్టి పడగొట్టేస్తాను అనుకున్నావా? మీవి మొహాలకి క్రీములు పూసుకునే చేతులైతే నావి గోడలకి పిడకలు కొట్టిన చేతులు. ఎండ వేడి తగలకుండా ఏసీ గదుల్లో కూర్చొని ఒంటికి చెమట పట్టకుండా సెంటు రాసుకునే సున్నితమైన చేతులు మీవి. అంట్లు తోమి బట్టలుతికి కలుపు తీసి గొడ్డలితో కట్టలు కొట్టిన చేతులివి. నువ్వు చెయ్యెత్తితే నా ఒంటి మీద నీ చేతి అచ్చులు మాత్రమే పడతాయి. నేను చెయ్యెత్తితే నీ ఒంట్లో ఎముకలు విరిగిపోతాయి. అర్థమైందా? నిజం చెప్పమన్నావుగా, చెప్తాను విను. అసలు ఇదెవరిది?
నీ చేతి ఉంగరానుకున్న ఈకల్లో ఒక ఈక నాకు దొరికింది. అదెక్కడ దొరికిందో తెలుసా? నువ్వు అరుణ్ బాబు గారిని చంపాలని బాబుగారి గదిలో సాంబ్రాణి కింద పెట్టావు. అక్కడ దొరికింది నాకు. అది గాలికి ఎగిరి. నువ్వేం చెప్పినా నమ్మడానికి నేను నువ్వనుకున్నంత అమాయకురాలనేమీ కాదు. అరుణ్ బాబు గారి గది కాలిపోయిన రోజున నువ్వు ఏం చేశావో, ఎందుకు చేశావో తెలుసు నాకు. నాకు తెలిసిన విషయం నేను చెప్పుంటే నాకన్నా ముందే మీరందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండేవారు. మీరు ఏం మాట్లాడుకున్నారో విన్నాను. మీరేం చేస్తున్నారో చూశాను. మీ గురించి అంతా తెలుసు నాకు. అంటే దీనికి నా దొంగ సర్టిఫికెట్ల విషయం కూడా తెలిసిపోయిందన్నమాట. ఓలమ్మో! నన్ను రెచ్చగొడితే రచ్చ జరుగుతుంది. రచ్చ జరిగితే అది మీకే మచ్చవుతుంది. నిజం చెప్పమన్నారుగా, చెప్పమంటారా? పనిదాన్ని కదమ్మా. నేను పనిదాన్ని కాబట్టి మీరేం చెప్తే అదే చేయాలి నేను. కాఫీ తీసుకురమ్మంటారా అమ్మగారు? అయ్యో, మీకు బత్తాయి జ్యూస్ తీసుకొస్తాను అమ్మాయి గారు. నాకేమొద్దు, నాకేమొద్దు. సరే అమ్మగారు, ఏమైనా కావాలంటే చెప్పండి. మొహమాట పడకండి అమ్మగారు, మొహమాట పడకండి. మీరు కూడా మొహమాట పడకండి అమ్మగారు. నేనిలా బాధపడకూడదంటే అది ఆనందంగా ఉండకూడదు. చెప్తా. ఏంటమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో నాకు గుర్తింపు లేకుండా పోయింది. నాకు దక్కాల్సిన తండ్రి ప్రేమ నీకు దక్కుతోంది. నేను బాధపడుతుంటే నువ్వు సంతోషంగా ఉన్నావు. నాకు దక్కని ఆనందం నీకు దక్కకూడదు, అందుకే ఇలా చేస్తున్నాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వద్దు అమ్మాయి గారు, వద్దు అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు, లేదా నా మాట వినండి అమ్మాయి గారు, వద్దు అమ్మాయి గారు.
ఇక్కడ జరిగే అనర్థాలన్నింటికీ కారణం నువ్వే. నీకున్న ఆవేశం, కోపం, బాధ అన్నీ నాకు ఉన్నాయి. మీలాగే నేను కూడా ఆవేశపడి మీరు చేసిన పనులే నేను చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి అమ్మాయి గారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకొని అందరూ సంతోషిస్తారు. మీరు ఈ ఇంటి ఆడపిల్లలు, ఈ ఇంటి లక్ష్మీదేవుల్లో ఉండాల్సిన మీరు లక్షణంగా ఉండాలి గాని ఇలాంటి పిచ్చి పనులేండి అమ్మాయి గారు. ఇంటి ఆడపిల్ల ఎప్పుడు సంతోషంగా ఉంటేనే ఆ ఇంటికి కళ, సౌభాగ్యం కూడా ఉంటుంది. మీరు కన్నీరు పెట్టుకోవడం ఈ ఇంటికి అంత మంచిది కాదు. ఆడపిల్లలు గాజులు పగలగొట్టుకోవడం, మనుషుల మీద కోపంతో తినే అన్నాన్ని విసిరి కొట్టడం, ఇలా బట్టల్ని తగలబెట్టడం లాంటి పనులు చేస్తే ఇంటికి అరిష్టం. అది తెలుసుకోండి. నా మీద కోపం ఉంటే మీరు నన్ను తిట్టినా నేను భరిస్తానమ్మా. అంతేగాని ఇంటి సౌభాగ్యానికి అరిష్టాలు, అనర్థాలు కలిగించే పనులు ఎప్పుడు చేయొద్దు. మీకు దండం పెడతాను. నవ్యా, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు సరసు. బాగుండడం అంటే ఎలా ఉన్నా? కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. ఏమైంది సరసు? ఏం కాలేదు రాహుల్ బాబు. నాకంతా తెలుసు. చేసింది నా చెల్లి కాబట్టి ఊరుకున్నావు. వేరే ఇంకెవరైనా అయి ఉంటే నువ్వు ఊరుకుంటావా? అది మధ్య ఓవర్గా ఎమోషనల్ అవుతుంది. డాడీ చెప్పినా నేను చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు. అది అర్థం చేసుకోకపోవడం కాదు రాహుల్ బాబు. ఆవేశపడే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. మనమైనా అర్థం చేసుకుంటే ఆవేశం తగ్గాక వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నీది నమ్మకమో అమాయకత్వమో నాకు తెలియట్లేదు సరసు. ఏం చేయాలన్నా, ఏం జరగాలన్నా నమ్మకమే ముఖ్యం రాహుల్ బాబు. నాది అమాయకత్వమే అనుకుంటే దానివల్ల ఎవరికి నష్టం లేదు. సరే, ఆ విషయం వదిలే. అయినా బట్టల కోసం ఇలా చేతులు కాల్చుకోవడం ఏంటి సరసు? అవి పోతే పోయాయి, మళ్ళీ కొనుక్కోవచ్చు కదా. బట్టల్ని కొనుక్కోగలను కానీ జ్ఞాపకాల్ని కొనుక్కోలేను కదా రాహుల్ బాబు. మీ దృష్టిలో మీరు నాకు కొనిచ్చింది చీర మాత్రమే. నా దృష్టిలో ఇది మీరు నాకు ఇచ్చిన తీపి జ్ఞాపకం.
ఇది తీపి జ్ఞాపకం మాత్రమే కాదు, నా పసుపు కుంకాలకి, నా సౌభాగ్యానికి మర్చిపోలేని గుర్తు. ఇది పెళ్లి చీర రాహుల్ బాబు.